హాయ్ ఫ్రెండ్స్, విష్ణుగ్రాఫిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. లాస్ట్ వీడియోలో మనము ఫోటోషాప్ ఇంట్రొడక్షన్ గురించి విన్నాము. ఈ వీడియోలో మనము ఫోటోషాప్ టూల్ బార్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గైస్, మనము ఫైల్ మెనూలో వెళ్ళేసి న్యూ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడు మనము న్యూ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకు న్యూ డాక్యుమెంట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో వచ్చేసి మనకు ఏ డాక్యుమెంట్ కావాలనో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు క్రియేట్ క్లిక్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడు మనం క్రియేట్ క్లిక్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఒక న్యూ డాక్యుమెంట్ విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ మనము ఈడ లేయర్ ప్యానల్లో వెళ్ళేసి ఈడ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటుంది, ఇక్కడ లాక్ ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేయాలంటే ఆ లాక్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకు ఆ లాక్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు మనకు లాక్ ఓపెన్ అయ్యిందో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఈడ వచ్చేసి మనకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. దీనిని మనము టూల్ బార్ అంటాం. ఈ టూల్ బార్లో మనము ఫస్ట్ టూల్ వచ్చేసి మూవ్ టూల్ షార్ట్కట్ కీ వచ్చేసి వి. మూవ్ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుండి వేరొక ప్లేస్కి మనము మూవ్ చేసేదానికి మనము యూస్ చేస్తాం ఈ మూవ్. ఇప్పుడు చూడండి, నేను మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, బట్ నా డాక్యుమెంట్లో ఏమీ ఆబ్జెక్ట్స్ లేవు. కాబట్టి నేను ఏదైనా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ లేయర్ ప్యానల్లో వెళ్ళేసి ఈడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఒక న్యూ లేయర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు నేను న్యూ లేయర్ క్రియేట్ అయ్యిందో అప్పుడు నేను ఈ టూల్ బార్లో నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ సెలెక్ట్ చేసుకొని నేను ఒక చిన్న రెక్టాంగులర్ డ్రా చేస్తాను. ఎప్పుడు నేను చిన్న రెక్టాంగులర్ డ్రా చేశానో అప్పుడు నేను ఈ టూల్ బార్లో మళ్ళీ ఇంకొక టూల్ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈడ కింద వచ్చేసి సెట్ ఆఫ్ ఫోర్గ్రౌండ్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు కలర్ పిక్కర్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు ఏ కలర్ కావాలనో మీరు ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఓకే బటన్ చేయండి. ఎప్పుడు క్లిక్ ఓకే బటన్ చేస్తారో అప్పుడు మీరు బ్రష్ టూల్ తీసుకొని ఇలా కలర్ ఫిల్ చేయండి. ఎప్పుడు మీరు ఆ డాటెడ్ లైన్స్ లోపల కలర్ ఫిల్ చేస్తారో అప్పుడు మీకు కలర్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ డాటెడ్ లైన్స్ రిమూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెనూ బార్లో సెలెక్ట్ మెనూ దగ్గర వెళ్ళేసి డీసెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అదేవిధంగా నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ మనము లేయర్ ప్యానల్లో వచ్చేసి ఈడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఏదో ఒక టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ వచ్చేసి ఎలిప్టికల్ మార్క్యూ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఒక సర్కిల్ షేప్ డ్రా చేస్తాను. ఎప్పుడు నేను సర్కిల్ షేప్ డ్రా చేశాను అప్పుడు మళ్ళీ నేను బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఇంకొక కలర్ ఫిల్ చేయాలంటే నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. ఎప్పుడు కలర్ చేంజ్ చేశానో అప్పుడు నేను ఇలా కలర్ ఫిల్ చేసేసాను. ఎప్పుడు నేను కలర్ ఫిల్ చేశానో మళ్ళీ ఈ డాటెడ్ లైన్స్ రిమూవ్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ మెనూలో డీసెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మనము ఇంకొక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాము. అందుకోసం మళ్ళీ నేను ప్లస్ సింబల్ దగ్గర వెళ్ళేసి ఇంకొక న్యూ లేయర్ సెలెక్ట్ చేసి మళ్ళీ టూల్ బార్లో పాలిగానల్ లాసో టూల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఒక ట్రయాంగిల్ షేప్ డ్రా చేశాను. ఎప్పుడు నేను ట్రయాంగిల్ షేప్ డ్రా చేశాను నాకు ఏ కలర్ కావాలనో నేను ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ తీసుకొని నేను కలర్ ఫిల్ చేశాను. నెక్స్ట్ ఇంకొక న్యూ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను లాసో టూల్ సెలెక్ట్ చేసుకొని నేను ఒక జస్ట్ నా ఇష్టం వచ్చిన షేప్ నేను ఇలా డ్రా చేసేసి మళ్ళీ ఈ కలర్ పికర్లో వెళ్ళేసి నాకు ఇష్టం వచ్చిన కలర్ నేను చూస్ చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను చూస్ చేసుకున్నానో అప్పుడు మళ్ళీ నేను బ్రష్ టూల్ తీసుకొని కలర్ ఫిల్ చేశాను. ఎప్పుడు కలర్ ఫిల్ చేశానో అప్పుడు సి గైస్ ఇక్కడ డాటెడ్ లైన్స్ రిమూవ్ చేయాలంటే కంట్రోల్. ఇప్పుడు చూడండి, నాకు మొత్తం 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఈ 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినప్పుడు నేను ఈ టూల్ బార్లో వచ్చేసి ఫస్ట్ టూల్ వచ్చేసి మూవ్.
మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ రెక్టాంగులర్ నేను కిందికి మూవ్ చేయాలి, మళ్ళీ ఈ షేప్ నేను మళ్ళీ పైకి మూవ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నేను మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ రెక్టాంగులర్ మీద క్లిక్ చేసేసి ఇలా మౌస్ కర్సర్ పట్టుకొని ఇలా బెండ్ చేస్తాను. మళ్ళీ సేమ్ థింగ్ ఈ షేప్ నేను ఇలా పైకి మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసినప్పుడు చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి తీసుకొని రావడానికి నేను మూవ్ టూల్. బట్ ఇక్కడ నేను ఒకటే డాక్యుమెంట్లో ఆబ్జెక్ట్ పైకి కిందికి లెఫ్ట్ రైట్ సైడ్ మూవ్ చేస్తాను. బట్ ఒక డాక్యుమెంట్ నుండి ఇంకొక డాక్యుమెంట్లోకి మీరు ఆబ్జెక్ట్ మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఫైల్ మెనూలో వెళ్ళేసి ఒక న్యూ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడు నేను న్యూ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్రియేట్ క్లిక్ బటన్ చేశాను. ఎప్పుడు క్రియేట్ క్లిక్ బటన్ చేసినప్పుడు నేను ఈడ లాక్ ఓపెన్ చేశాను. ఎప్పుడు లాక్ ఓపెన్ చేశానో ఇప్పుడు చూడండి, ఈడ అన్టైటిల్ 1 అండ్ అన్టైటిల్ 2 అని ఉంది. ఈ అన్టైటిల్ 1లోని ఈ రెక్టాంగులర్ షేపు నేను అన్టైటిల్ 2లోకి తీసుకొని రావాలి అన్నప్పుడు మనము మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు మనం మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి మౌస్ జస్ట్ డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసేసి ఈ అన్టైటిల్ 2లోకి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకు ఈ రెక్టాంగులర్ ఈ నుండి కాపీ అయ్యి మనకు అన్టైటిల్ 2లోనికి వస్తుంది. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక డాక్యుమెంట్లోనే మూవ్ చేయకుండా ఒక డాక్యుమెంట్ నుండి ఇంకొక డాక్యుమెంట్లోకి మనము మూవ్ చేయవచ్చు. ఈ విధంగా మనము మూవ్ టూల్ అనేది యూస్ చేస్తాం. ఎప్పుడు మనం మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ ఆప్షన్ బార్లో మనకి ఈ ఆప్షన్స్లో ఫస్ట్ ఈ ఆప్షన్స్ మనకు హైలైట్ కావాలనుకున్నప్పుడు మనము ఈడ అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మనం అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈడ చూడండి, మనకు లెఫ్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్ వస్తుంది, సెంటర్ అలైన్మెంట్ అంటే సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అంటే రైట్ అలైన్మెంట్, డిస్ట్రిబ్యూట్ అంటే డిస్ట్రిబ్యూట్, మళ్ళీ అలైన్ టు టాప్ ఎడ్జ్ అంటే టాప్ ఎడ్జ్ వెళ్తుంది, మిడిల్ అంటే మిడిల్లో వచ్చేస్తుంది, డౌన్ అంటే డౌన్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఈడ వచ్చేసి డిస్ట్రిబ్యూట్ హారిజాంటల్ అంటే ఇది డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు మనం ఏమేమి ఆప్షన్స్ ఇలా యూజ్ చేసినామో ఆ ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఈ డాట్స్ లోపల ఉంటాయి. సేమ్ థింగ్ లెఫ్ట్, మళ్ళీ సెంటర్లో, మళ్ళీ రైట్, టాప్, మిడిల్, బాటమ్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఓకే, ఈ విధంగా మనము యూస్ చేయొచ్చు దీన్ని. ఈడ అలైన్ టు సెలెక్షన్, అలైన్ టు క్యాన్వాస్ అనేది ఉంటుంది. అలైన్ టు క్యాన్వాస్ అంటే ఏమీ లేదు, ఈ ఆర్ట్బోర్డ్ ఎంతవరకు ఎండింగ్ ఉందో అంతవరకు వెళ్ళేసి జాయిన్ అవుతుంది. ఈ విధంగా మనము యూస్ చేస్తాం ఈ అలైన్మెంట్ ఆప్షన్. తర్వాత గైస్ ఈడ వచ్చేసి 3D ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3D ఆప్షన్స్ మనకు హైలైట్ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఈ అన్ని లేయర్స్ డిలీట్ చేసేస్తాము. అన్ని లేయర్స్ డిలీట్ చేసినప్పుడు మనకు ఒక న్యూ లేయర్ తీసుకొని ఇప్పుడు నేను పెన్ టూల్ తీసుకుంటాను. పెన్ టూల్ తీసుకొని ఓకే, నేను ఇలా డ్రా చేశాను. ఎప్పుడు నేను ఇలా డ్రా చేశానో ఇప్పుడు నేను ఈ 3D మెనూలో వెళ్ళేసి ఈడ న్యూ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ సెలెక్టెడ్ పాత్ అంటే ఈ 2D ఆబ్జెక్ట్ నాకు 3Dలో కన్వర్ట్ చేసేదానికి మనము ఈ న్యూ 3D ఎక్స్టెన్షన్ ఫ్రమ్ సెలెక్టెడ్ పాత్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఈ 2D డయాగ్రామ్ మనకు 3Dలో కన్వర్ట్. ఇప్పుడు చూడండి, మనకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది, యు ఆర్ అబౌట్ క్రియేట్ ఏ 3D లేయర్, వుడ్ యూ లైక్ స్విచ్ టు 3D వర్క్ స్పేస్ ఎస్. ఎప్పుడు నేను ఎస్ అని క్లిక్ చేశానో అప్పుడు నాకు ఈ 3D ఆప్షన్స్ అనేవి హైలైట్. ఎప్పుడు మనకు ఈ 3D ఆప్షన్స్ అనేవి హైలైట్ అవుతాయో జస్ట్ సీ గైస్, ఇప్పుడు నా 2D డ్రాయింగ్ వచ్చేసి నాకు 3Dలో కన్వర్ట్ అయింది.
నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్యానెల్లో వెళ్ళేసి దీని మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే, ఈడ సెకండ్ ఆప్షన్ డిఫామ్లో వచ్చేసి ఈడ చూడండి హారిజాంటల్ యాంగిల్ ఎక్స్ ఉంది కదా, దాన్ని నేను ఇలా పెట్టేసి మీ చాయిస్, మీకు ఎలా కావాలో మీరు అలా మూవ్ చేసుకుంటే దానికి రిలేటెడ్గా ఒక షేప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఆప్షన్ బార్లో 3D మోడ్ ఆప్షన్స్ కూడా మనకు హైలైట్. ఎప్పుడు మనకు 3D ఆప్షన్స్ హైలైట్ అయినాయో ఇప్పుడు చూడండి ఈడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రొటేట్ 3D ఆప్షన్. అంటే మీరు ఏ ఆబ్జెక్ట్ 3Dగా కన్వర్ట్ చేశారో ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ రోల్ ద 3D ఆబ్జెక్ట్. రోల్ అంటే ఏమంటే మనకు ఎక్స్ అండ్ వై పొజిషన్లో మనకు ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. అంటే 180 డిగ్రీస్లో మనకు ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డ్రాగ్ ద 3D ఆబ్జెక్ట్. డ్రాగ్ అంటే మనం కిందికి పైకి మళ్ళీ లెఫ్ట్ రైట్ సైడ్ మనం మూవ్ చేసేదానికి మనం యూస్ చేస్తాం ఈ డ్రాగ్ ద 3D ఆబ్జెక్ట్. నెక్స్ట్ స్లైడ్ ద 3D ఆబ్జెక్ట్. స్లైడ్ అంటే మనము ముందర వెనకల మూవ్ చేసేదానికి మనము యూస్ చేస్తాం స్లైడ్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్కేల్ ద 3D ఆబ్జెక్ట్. అంటే మనము ఆబ్జెక్ట్ సైజ్ చిన్నది పెద్దది చేసేదానికి మనము ఈ 3D ఆబ్జెక్ట్ యూస్ చేస్తాం. ఈ విధంగా మనము మూవ్ టూల్ యొక్క ఆప్షన్స్ యూస్ చేసేసి ఇలా క్రియేట్. ఇది టోటల్ మూవ్ టూల్ యొక్క ఆప్షన్. ఇది వచ్చేసి మూవ్ టూల్ గురించి గైస్ ఈ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.